రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముందుగా మనం ఫేస్ చేసేది ప్రిలిమినరీ ఎగ్జామ్ లేదా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. దీనిలో జాయింట్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. జాయింట్ ఎక్సర్సైజెస్ జరిగినప్పుడల్లా మనం ఒక లిస్ట్ తయారు చేసి పెట్టుకోవాలి. దానిలో ఇంపార్టెంట్ ఫీచర్స్ కూడా రాసి పెట్టుకోవాలి. అవి ఎక్కడ జరిగినాయో రాసి పెట్టుకోవాలి. మలబార్ జాయింట్ ఎక్సర్సైజెస్ ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ మలబార్ జాయింట్ ఎక్సర్సైజెస్ 4 దేశాల మధ్య, ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, వీటినే క్వాడ్ దేశాలను కూడా అంటాం. ఈ మలబార్ జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ ఇప్పుడు జరిగేది ఇండో పసిఫిక్ రీజియన్లో గుయామ్ కోస్ట్ దగ్గర. ఈ గుయామ్ కోస్ట్ లొకేషన్ కూడా మనం చూసుకోవాలి. ఇది ఇక్కడ వీళ్ళు లైవ్ ఫైరింగ్ సెషన్స్, స్పెషల్ ఫోర్సెస్ పార్టిసిపేట్ చేయటం, అనుకోని ఈవెంచువాలిటీస్ వస్తే ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్సర్సైజెస్ చేస్తారు. యాక్చువల్గా ఇండో పసిఫిక్ రీజియన్ చైనా పెత్తందారితనం నుంచి కాపాడుకోవడానికి ఇలాంటి ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారనమాట. ముఖ్యంగా మలబార్ ఎక్సర్సైజ్ మాత్రం కొంతవరకు ఈ క్వాడ్ ఫార్మేషన్ కూడా చైనా యొక్క ప్రాబల్యాన్ని, ఈ ప్రాంతంలో చైనా యొక్క దూకుడుతనాన్ని కంట్రోల్ చేయడానికి. అదేవిధంగా ఇదే టైంలో ఈ మధ్య కొంకన్ నేవల్ ఎక్సర్సైజెస్ కూడా న్యూస్లో ఉన్నాయి. కొంకన్ నేవల్ ఎక్సర్సైజెస్ అంటే ఇండియా, బ్రిటన్ మధ్య జరుగుతాయి. ఈ నేవల్ ఎక్సర్సైజెస్ ఇంగ్లీష్ ఛానల్ దగ్గర జరుగుతున్నాయి అన్నమాట. మనం ఇమీడియట్గా ఇంగ్లీష్ ఛానల్ లొకేషన్ చూసుకోవాలి. అదేవిధంగా ఈ నేవల్ ఎక్సర్సైజ్లో ఎటువంటి షిప్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయో చూసుకోవాలి. ఉదాహరణకి కొంకన్ నేవల్ ఎక్సర్సైజ్లో ఇండియాకి చెందిన ఐఎన్ఎస్ తబర్ అనే షిప్ పార్టిసిపేట్ చేసింది. అదేవిధంగా బ్రిటన్కి చెందిన హెచ్ఎంఎస్ వెస్ట్ మినిస్టర్ అనే నౌక పార్టిసిపేట్ చేసింది. వీటి ఫీచర్స్ కూడా మనం చూసుకోవాలి. దాంతోపాటు ఇండియా ఈ మధ్య వెస్ట్ ఏషియన్ కంట్రీస్తో కూడా చాలా చక్కటి విన్యాసాలు చేస్తోంది. మిలిటరీ ఎక్సర్సైజెస్ కానీ, నేవల్ ఎక్సర్సైజెస్ కానీ. ఈ మధ్య రీసెంట్గా అరేబియన్ కోస్ట్ దగ్గర ఇండియా, యుఏఈ నేవల్ ఎక్సర్సైజ్ చేశాయి. ఆపరేషన్ జాయద్ తల్వార్, దాని పేరు జాయద్ తల్వార్ అనే పేరుతో ఇండియా, యుఏఈ. ఈ ఇండియా, యుఏఈ ఎక్సర్సైజ్ గురించి చాలా వార్తల్లోకి వచ్చింది గత వారంలో. న్యూస్ పేపర్స్లో కూడా, అనేక న్యూస్ పేపర్స్లో ఎడిటోరియల్ కాలమ్స్లో కూడా రాశారు. దాంతోపాటు మిలిటరీ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు అది బైలేటరల్ ఎక్సర్సైజా, మల్టీలేటరల్ ఎక్సర్సైజా, లేదా డొమెస్టిక్గా ఆ దేశంకి సంబంధించి చేస్తుందని. అసలు మిలిటరీ ఎక్సర్సైజెస్ ఎందుకు? ముఖ్యంగా ఈ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల టీమ్ స్పిరిట్ పెరుగుద్ది, కామ్రేడ్ పెరుగుద్ది. దాంతోపాటు కాన్ఫ్లిక్ట్ రియల్ టైం వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో సైనికులకి, విన్యాసాలు చేసేవాళ్ళకి అలవాటు అవుద్ది. దాంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, హ్యూమానిటేరియన్ రిలీఫ్ కానీ ఎలా ఇవ్వచ్చో కూడా అర్థమవుతుంది. వీటితో పాటు ప్రపంచ దేశాలకి ఆ దేశాల యొక్క మిలిటరీ శక్తి, వెపన్స్, షిప్స్ అన్నీ కూడా తెలిసి ఆ దేశం యొక్క ఇమేజ్ పెరుగుద్ది. ఇలా మిలిటరీ ఎక్సర్సైజెస్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎప్పుడైనా జాయింట్ ఎక్సర్సైజ్ చదివేటప్పుడు అది ఆర్మీయా, నేవీయా, ఎయిర్ ఫోర్సా, లేదా మొత్తం 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి కూడా చూసుకోవాలి. దాంతోపాటు కొన్ని సందర్భాల్లో మన నైబరింగ్ కంట్రీస్, ఉదాహరణకి నేపాల్ అనుకోండి, సూర్యకిరణ్ అనే ఎక్సర్సైజ్ చేస్తాం. ఇండియా అండ్ నేపాల్. బంగ్లాదేశ్ అనుకోండి, సంప్రీతి. శ్రీలంక అనుకోండి, స్లినెక్స్. ఈ విధంగా మన నైబరింగ్ కంట్రీస్తో మనం చేసే ఎక్సర్సైజెస్. చైనాతో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని. ఇలా ఎక్సర్సైజెస్ వచ్చినప్పుడల్లా మన లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. అదేవిధంగా మన శత్రు దేశాలతో, పాకిస్తాన్, రష్యా చేస్తున్నాయి అనుకోండి. ఉదాహరణకి పాకిస్తాన్ మన శత్రు దేశం. పాకిస్తాన్తో రష్యా ఎక్సర్సైజ్ చేస్తుంది అనుకోండి, మిలిటరీ ఎక్సర్సైజెస్. దాని పేరు డ్రుజ్బా ఎక్సర్సైజ్ అనమాట. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా మనం చూసుకోవాలి. అదేవిధంగా ఇండియన్ ఓషన్ దేశాలతో మనం చేసే ఎక్సర్సైజెస్, కొత్తగా ఏ దేశాలతోనో మొదలెట్టామా, ఇవన్నీ కూడా మనం లిస్ట్ రాసి పెట్టుకోవాలి. దాంతో పార్టిసిపేట్ ఎవరు చేస్తున్నారు, ఒక 2-3 పేజెస్ కనుక ప్రాపర్గా లిస్ట్ రాసి పెట్టుకుంటే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు దీని మీద వస్తే కనుక.